వెల్కమ్ టు అవర్ ఛానల్ 30 న్యూస్. మన వివరాలకు వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగుల హామీల అమలు, ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు చెల్లింపులు. ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడైతే వివరాలు అయితే అర్థమవుతాయన్నమాట. ఇక మన వివరాలకు వచ్చినట్లయితే 1వ తేదీనే జీతం. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా జీతం తీసుకొని ఎన్నేళ్ళు అయిందో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 1వ తేదీన రావాల్సిన జీతం ఆ నెల చివరిలో ఎప్పుడు వస్తుందో తెలియక అవస్థ సాగింది. ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే కొత్త లోన్లు మంజూరు కాలేదు, నెల నెల ఈఎంఐలు కట్టేందుకు ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాబోతున్న 1వ తేదీనే 1వ తారీఖునే జీతం వచ్చేలా ఇవ్వాలని పట్టుదలతో ఉన్న సర్కారు. అవును, 1వ తేదీనే జీతం ఇప్పుడు ఇచ్చేందుకు అధికారులు ఇప్పటి నుండి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేవలం జీతాలే కాదు, పెన్షన్లతో పాటు రిటైర్డ్ పెన్షన్లు కూడా 1వ తేదీని పంపిణీ చేసేందుకు ఆర్థిక శాఖ అయితే నిధులపైన ఫోకస్ చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్కు సంబంధించినటువంటి పెంచిన ₹1000 పెన్షన్తో పాటు ఇవ్వాలంటే కనీసం 4,400 కోట్లకు పైగా కావాలి. వీటికి తోడుగా జీతాలు కూడా జత చేస్తే 10,000 కోట్ల వరకు అవసరం పడతాయని చెబుతున్నారు. అయితే గతంలో తీసుకున్న అప్పులు కూడా వడ్డీ కూడా తోడవుతున్నాయి. అయితే ఎంతవరకు ఇబ్బంది ఉన్నా జీతాలు పెన్షన్లు ఆగకుండా ఇవ్వాల్సిందే అని జూలై 1న ఇవ్వాలని ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తుంది. ముందుగా పెన్షన్లు, ఆ తర్వాత జీతాలు చెల్లించాలి ఆర్థిక శాఖ రెడీ అవుతుందన్నమాట. ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 30 న్యూస్.